హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు పీఎఫ్ ఫైనల్ అమౌంట్‌కి అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫార్మ్ 10కి అప్లై చేస్తున్నారో అప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుందా? డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ నాట్ అవైలబుల్ అని చెప్పి. సో ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది? దీన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఫార్మ్ 19కి సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేశారు. సో ఫార్మ్ 10కి అప్లై చేస్తుంటే మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుందా? డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ నాట్ అవైలబుల్ అని చెప్పి. సో ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అంటే గాని, సో మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసిన వెంటనే ఫార్మ్ 99 ఫార్మ్ 10కి అప్లై చేస్తే మనకి ఇలాంటి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఎర్రర్ అనేది మనం రిమూవ్ చేయగలమా అంటే గానీ చేయలేము. ఇది వచ్చేసి టెక్నికల్ ఇష్యూ అనమాట. ఒక 3 to 7 డేస్ అయితే వెయిట్ చేయండి. సో వెయిట్ చేసి అగైన్ 10కి అయితే అప్లై చేసి చూడండి. ఖచ్చితంగా 10 అయితే అప్లై అవుతుంది. సో ఇది వచ్చేసి కామన్ ఎర్రర్ అనమాట. అందరికీ వస్తుంది. ఏం భయపడవసరం లేదు. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. అండ్ మీరు పీఎఫ్ రిలేటెడ్ గా ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.